పరిశోధనా నివేదిక గాయత్రీ మంత్రం చతుర్వింశతి అక్షర నిగుఘ తత్వము. విషయం: గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాల బీజ మంత్ర విశ్లేషణ, విశ్వామిత్ర మహర్షి తపస్సు మరియు వేదసారము. 1. విశ్వామిత్ర మహర్షి, రాజర్షి నుండి బ్రహ్మర్షి వరకు దివ్య పరిణామం. విశ్వామిత్ర మహర్షి జీవితం ఒక సాధకుడు తనలోని భౌతిక పరిమితులను దాటి పరబ్రహ్మ తత్వాన్ని ఎలా చేరుకోవచ్చో నిరూపిస్తుంది. కౌశిక మహారాజు, ఆయన మూలమున ఒక క్షత్రియ రాజు. వశిష్ఠుని బ్రహ్మబలం ముందు తన బాహుబలం నిరర్ధకమని గ్రహించిన క్షణం నుండి ఆయన ప్రయాణం మొదలైంది. తపస్సు మరియు సిద్ధి, వేల సంవత్సరాల కఠోర తపస్సు ద్వారా తన అహంకారాన్ని జయించి చివరకు గాయత్రీ మంత్ర ద్రష్టగా నిలిచారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆయనను బ్రహ్మర్షిగా సంబోధించడం అనేది ఆత్మజ్ఞానానికి కుల మతాల అతీతమైన సాక్ష్యం. గాయత్రి దర్శనం. గాయత్రీ మంత్రం విశ్వామిత్రుని సొంత రచన కాదు, అది ఆయన తపస్సులో దర్శించిన విశ్వసత్యం. యుగ్వేదంలోని 3వ మండలానికి ఆయన ప్రధానకర్త. 2. గాయత్రీ మంత్రం పదక్రమ అంతరార్థం. గాయత్రి మంత్రం 3 భాగాలుగా ఉంటుంది: ప్రణవం, వ్యాహృతులు మరియు మంత్రభాగం. ఓం ప్రణవ్, ఇది పరబ్రహ్మ స్వరూపం, సృష్టికి మూలమైన అనాహతనాదం. భూన్హ భువః స్వహ మహావ్యాహరైటిస్, ఈ 3 వ్యాహృతులు 3 లోకాలను, భూలోకం, అంతరిక్షం, స్వర్గలోకం మరియు 3 శరీరాలను, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు సూచిస్తాయి. తత్ సవితుర్ వరేణ్యం, ఆ సూర్యదేవుని ప్రేరకుని అత్యంత వందనీయమైన కాంతిని. భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానాన్ని దహించివేసే ఆ దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ధియో యో నః ప్రచోదయాత్, ఆ తేజస్సు మా బుద్ధులను సన్మార్గమున ప్రేరేపించుగాక. 3. చతుర్వింశతి అక్షర రహస్యం, ద 24 సిలబుల్స్. గాయత్రీ మంత్రంలో ఖచ్చితంగా 24 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక దివ్యశక్తికి, ఒక అధిష్టాన దేవతకు మరియు ఒక ప్రత్యేక ఫలితానికి సంకేతం. యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరంలోని 24 గ్రంథులు, గ్లాండ్స్, ఈ 24 అక్షరాల ప్రకంపనల ద్వారా ఉత్తేజితమవుతాయి. క్రమసంఖ్య: అక్షరం, అధిష్టాన దేవత, ప్రాధాన్యత, శక్తి. 1. తత్, గణేశుడు, సాఫల్య శక్తి, అవరోధాల తొలగింపు. 2. సా, నరసింహుడు, పరాక్రమశక్తి, భయం నుండి విముక్తి. 3. వి, విష్ణువు, పాలనశక్తి, స్థిరత్వం మరియు పోషణ. 4. తు, శివుడు, మంగళశక్తి, శుభము మరియు పరివర్తన. 5. కృష్ణుడు, యోగశక్తి, కర్మ ఫలత్యాగము. 6. వా, రాధా, ప్రేమశక్తి, హృదయ పారిశుద్ధ్యం. 7. రే, దుర్గా, రక్షణశక్తి, దుష్టశక్తుల నివారణ. 8. నీ, హనుమంతుడు, భక్తిశక్తి, శరణాగతి మరియు సేవ. 9. యం, పృథ్వీ, ధారణశక్తి, సహనం మరియు ఓర్పు. 10. భా, సూర్యుడు, ప్రకాశశక్తి, జ్ఞానోదయం. 11. ఋగో, రాముడు, మర్యాదశక్తి, చరిత్ర మరియు ధర్మం. 12. దే, బృహస్పతి, బుద్ధిశక్తి, విజ్ఞానం మరియు మేధస్సు. 13. వా, వరుణుడు, జలశక్తి, భావోద్వేగాల నియంత్రణ. 14. స్యా, ఇంద్రుడు, ఐశ్వర్యశక్తి, నియంత్రణ మరియు సంపద. 15. ధీ, విశ్వకర్మ, నిర్మాణశక్తి, సృజనాత్మకత. 16. మా, లక్ష్మి, సముద్ధి శక్తి, శుభం మరియు భాగ్యం. 17. హీ, సరస్వతి, వాక్శక్తి, కళలు మరియు విద్య. 18. ధీ, మాతృకలు, మాతృశక్తి, కరుణ మరియు పోషణ. 19. యో, యముడు, నియమశక్తి, క్రమశిక్షణ. 20. యో, సోముడు, అమృతశక్తి, ప్రశాంతత మరియు శాంతి. 21. నహ, వాయువు,
ప్రాణశక్తి, చైతన్యం మరియు ఆరోగ్యం. 22 ప్రజాపతి, సృజనశక్తి, వంశాభివృద్ధి. 23 గంగా, పవిత్రశక్తి, పాప ప్రక్షాళన. 24 దయాత్, త్రిపుర సుందరి, పూర్ణత్వ శక్తి, మోక్షము మరియు ఐక్యత. 4 గాయత్రీమాత, పంచముఖ స్వరూపం. గాయత్రి కేవలం మంత్రమే కాదు, ఆమె ఆదిశక్తి. ఆమె 5 ముఖాలు 5 తత్వాలను సూచిస్తాయి. ముక్త, పర్ల్ ముత్యము వంటి ధవళ కాంతి, పవిత్రత. విద్రుమ, కోరల్ పగడపు వర్ణం, శక్తి మరియు తేజస్సు. హేమ, గోల్డ్ స్వర్ణవర్ణం, జ్ఞానం మరియు ఐశ్వర్యం. నీల, బ్లూ నీల వర్ణం, అనంతమైన తత్వం. ధవళ, వైట్ శ్వేతవర్ణం, మోక్షప్రదాయిని. ఈ 5 ముఖాలు పంచప్రాణాలకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మరియు పంచభూతాలకు చిహ్నాలు. 5 త్రిశంకు స్వర్గం, తాత్విక గుణపాఠం. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకువు కోసం ఒక నూతన స్వర్గాన్ని సృష్టించారు. అయితే త్రిశంకువు తలక్రిందులుగా వేలాడటం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. అహంకారం వర్సెస్ దైవ సంకల్పం. తపస్సు ద్వారా అప్రమైన శక్తులు లభించినా అవి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వాడకూడదని ఈ కథ హెచ్చరిస్తుంది. నిజమైన స్వర్గం బాహ్యలోకాల్లో సృష్టించే స్వర్గం తాత్కాలికం. గాయత్రీ మంత్రం ద్వారా మన బుద్ధిని ప్రకాశింపజేసుకున్నప్పుడు కలిగే అంతఃస్వర్గమే శాశ్వతం. 6 గాయత్రీ మంత్రం, వైజ్ఞానిక మరియు ధ్వని విజ్ఞానం. ఆధునిక పరిశోధనల ప్రకారం గాయత్రీ మంత్రం పఠించేటప్పుడు వెలువడే తరంగాలు మెదడులోని న్యూరాన్లను క్రమబద్ధీకరిస్తాయి. 24 అక్షరాల ప్రకంపనలు. ఒక్కొక్క అక్షరం మన శరీరంలోని నిర్దిష్ట చక్రాలపై ప్రభావం చూపుతుంది. 24 అక్షరాలు 24 ప్రాణనాడులను శుద్ధి చేస్తాయి. సవితృ ధ్యానం. సూర్యకాంతిలోని ఫోటాన్లు మన కణజాలంపై ఎలా ప్రభావం చూపుతాయో గాయత్రీ మంత్ర జపంలోని మంత్రధ్వని మన చిత్తాన్ని, కాన్షియస్నెస్ అలా శుద్ధి చేస్తుంది. 7 ముగింపు. విశ్వశాంతి మంత్రం. గాయత్రీ మంత్రం ఏ ఒక్క మతానికో, కులానికో చెందినది కాదు. ఇది మానవాళికి అందిన పరమ ఔషధం. ధియో యో నః ప్రచోదయాత్ అన్నప్పుడు నా బుద్ధిని కాదు, మా అందరి నః బుద్ధులను ప్రేరేపించమని కోరడంలోనే ఈ మంత్రం యొక్క విశ్వజనినత, యూనివర్సాలిటీ దాగి ఉంది. పరిశోధనా మంత్రం. 24 అక్షర జ్యోతి. విశ్వామిత్ర దర్శిత సత్యప్రకాశిని. శ్రీమాత్రే నమః. జై హనుమాన్.